మహాసభలకు సందేశం. ఫెలో ట్రావెలర్, ఈ సంక్షోభానికి పరిష్కారం మరింత దృఢంగా వర్గ పోరాట ఉన్నత రూపమైన సాయుధ పోరాటాన్ని కొనసాగించడమే. భావజాల రంగంలో, సాహిత్య సాంస్కృతిక క్షేత్రంలో ప్రజాయుద్ధ ప్రత్యామ్నాయ సంస్కృతిని ఎత్తిపట్టడమే ఇప్పుడు విప్లవ రచయితల సంఘం తక్షణ దీర్ఘకాలిక కర్తవ్యం. సాయుధ పోరాట ఎర్రజెండా చిరకాలం వర్ధిల్లాలి. అధ్యక్ష, కామ్రేడ్స్, 56వ ఏట తన 30వ మహాసభలు నిర్వహించుకుంటున్న విరసం 56వసారి సాహిత్యం, కళ, భావజాల రంగంలో తన వర్గ పోరాట కర్తవ్యాన్ని పునరుద్ఘాటిస్తున్నది. శత్రు వ్యూహానికి ఈసారి అంతర్గత ప్రతిఘాతుక సాయుధ విద్రోహ నాయకత్వం క్రియాశీలంగా జతకట్టి తాత్కాలిక సంక్షోభాన్ని, ఇదివరకు ఎన్నడూ లేనంత నష్టాన్ని, పూడ్చుకోవడం కష్టసాధ్యమైన ప్రాణ నష్టాన్ని నాయకత్వం నుంచి శ్రేణుల దాకా చేయగలిగింది. అయినా నక్సల్బరీ, శ్రీకాకుళ పోరాటాల సెట్బ్యాక్ నుంచి ఫినిక్స్ పక్షి వలె విప్లవ నిర్మాణాలు, పోరాటాలు 5 సంవత్సరాల లోపే రెక్క విప్పి తెలుగు నేలంతా ఎగసినవి. విరసం ఆవిర్భావం, మార్క్సియన్ సోషలిజం తన లక్ష్యంగా నక్సల్బరీ పంథాను, శ్రీకాకుళ పోరాటాన్ని తలకిందులైన భూమిని సరిచేసి చలనంలో పెట్టే పంథాగా విప్లవ పోరాటంగా ఎత్తిపట్టినవి. దేశంలోనే తొలి బహిరంగ నిర్మాణంగా, గుణాత్మక పరిణితిగా 1974 నుంచి 2004 వరకు మార్క్సియన్ సోషలిజం మరేమీ కాదు, ఈ కాలపు మార్క్సిజం, లెనినిజం, మావోయిజంగా మనం రాజీ పడకుండా 2 పంథాల మధ్య పోరాటంగా నిర్వచించి కూడా 20 ఏళ్ళు గడిచిపోయాయి. రివిజనిజంతో పాటు సోషల్ సామ్రాజ్యవాదం మీద భావజాల రంగంలో పోరాడితే మనకు చాలా పేర్లు పెట్టారు. ఆ వివరాల్లోకి వెళ్ళను. విశ్వనాథ సత్యనారాయణ, నోరి నరసింహశాస్త్రి, వీళ్ళు సాహిత్య నక్సలైట్లు. మొదట వీళ్ళ పని చూడండి అని ప్రభుత్వానికి చెప్పిన నాటి నుంచి ఇవాల్టి వరకు మనం భావజాల రంగంలోని వర్గ పోరాటంలో ఎంత రాటుదేలామంటే ఇప్పుడు కావలసింది అర్బన్ మావోయిస్టులే అని తేల్చి చెప్పాం. అట్లని శత్రువు శపించినట్లు, మిత్రులు శంకించినట్లు ఏకాకులం కాలేదు. సమాజం నుంచి వేటాడబడలేదు. ప్రజలు మనను హక్కున చేర్చుకున్నారు. సాయుధ పోరాట భావజాలాన్ని బాహాటంగా ప్రచారం చేస్తూనే బ్రాహ్మణీయ ఫాసిజానికి, సామ్రాజ్యవాద కార్పొరేటీకరణలో, సైనికీకరణలో అది నిర్వహిస్తున్న దళారీ పాత్రకు వ్యతిరేకంగా పోరాడే అన్ని ప్రజాస్వామిక శక్తులను ఎంతో సృజనాత్మకంగా, ఎంతో విశాల దృక్పథంతో ఐక్య సగటులోకి తెస్తున్నాం. ఈ రాజకీయ, సాంస్కృతిక, నైతిక శక్తి మనకి నూతన ప్రజాస్వామిక విప్లవం పట్ల ఉన్న విశ్వాసం వల్ల, స్పష్టత వల్ల సాధ్యమవుతున్నది. ఇది మనకు అమరులు చూపిన బాట. 45 ఏళ్ళు మనకు ఈ అమరుల బాటను అభివ్యక్తిగా వివరించిన పూర్వ మావోయిస్టు కలంకి సిపాయి అనే మాట మావో వాడిందనుకుని ఎద్దేవా చేస్తున్నాడు. బుద్ధిజీవులు, కళాకారులు, సాహిత్య సాంస్కృతిక కార్యకర్తల పాత్ర విప్లవంలో ఏమిటో మార్క్స్, ఎంగెల్స్, లెనిన్ మొదలు మావో యానాన్ ప్రసంగం దాకా నేను ఆయనకు గుర్తు చేయనక్కర్లేదు. ఫాసిజం కాలంలోని పార్లమెంటరీ ప్రజాస్వామ్యంను సాధించడానికే స్పెయిన్ అంతర్యుద్ధంలో రచయితలు, కళాకారులు, తత్వవేత్తలు, మేధావులు ఏ పాత్ర నిర్వహించి ఓడిపోయినా రెండవ ప్రపంచ యుద్ధాన్ని 4 సంవత్సరాలు నిలువరించగలిగారు. ఈ అన్నిటికీ సాక్షిభూతంగా ఈ దేశంలో అవిభక్త కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం చేసిన ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, సాటిలేని ప్రజారచయిత ప్రేమ్చంద్ తన్ను తాను కలంకి సిపాహి అని చెప్పుకున్నాడు. ఇవాళ అంతకన్నా గడ్డు రోజుల్లో, సంక్షోభంలో ఉన్నాం. ఇది యూరప్లో వచ్చి ప్రపంచమంతా ప్రభావం చూపిన ఫాసిజం వంటిది కాదు. దీనికి 1000 ఏళ్ల బ్రాహ్మణీయ భావజాలంలో వేళ్ళు ఉన్నాయి. ఎక్కువ గతంలోకి వెళ్లకుండా చెప్పాలంటే 100 ఏళ్ల ఆర్ఎస్ఎస్ ఆక్టోపస్ నిర్మాణం ఉన్నది. అమృతోత్సవం చేసుకుంటున్న పార్లమెంటరీ ఎండమావి ఇది. ఈ ఎండమావిలో కులం విషవృక్షమై మతంగా జాతీయోన్మాద ఊడల మరిగా పాదుకోవాలనుకుంటుంది.
బ్రాహ్మణీయ కులమే మతంగా, జాతిగా, దేశంగా ఎంత టుకుడే రాజకీయాలు చేస్తున్నదో, ఎంత విషం చిమ్ముతున్నదో అన్నిటినీ ఎదుర్కొని సల్వాజుడంలో అంతర్యుద్ధాన్ని మనపై రుద్దే కుట్రను బహిర్గతం చేసి ఓడించిన జనతా సర్కార్, గ్రీన్ హంట్ మొదలు కగార్ ఆక్రమణ యుద్ధం వరకు ఎదుర్కోగలిగిన ప్రజాయుద్ధం మన గడ్డ మీదనే, మన ప్రజల మీద ఆక్రమణ యుద్ధాన్ని నిలువరించగలిగింది. ఈ స్థితిని మనం ఊర్మిళ, చంద్రహాస్, రేణుక, వికల్ప్, కోస, హిడ్మా, పాక హనుమంతు, శిఖరాయమానంగా బసవరాజు అమరత్వం దాకా చూసాం. అంతర్గత సాయుధ విద్రోహం ఒక వేరు పురుగు వలె, చెదలు వలె అడవిని తొలుస్తున్నది. పోల్చుకోవడంలో అనుమానాలున్న ఉదారత్వం వహించాం. విరసం ఏర్పడగానే నిబద్ధత, నిమగ్నత, కృత్రిమ విభజన, అవగాహన లోపంతో కూడిన మార్క్సిస్టేతర భావజాలాన్ని మార్క్సిస్ట్ వ్యతిరేక భావాలుగా ఖండించి సరిదిద్దుకోవడము, నాడు నాయకత్వాన్ని కాపాడుకుని ఏఎల్ఆర్సీ నిర్మాణం దాకా, నిర్వహణ దాకా ఆజీవాంతం మన శిబిరానికి నాయకత్వం ఇచ్చేంత దృఢంగా కాపాడుకున్నాం. విప్లవానికి 1 సంవత్సరం సెలవు ఇవ్వాలన్న ప్రచార దశ, ఆచరణ దశల్లో ఉన్న కోర్ట్స్లో రేపటి విప్లవం గందరగోళం నుంచి సంస్థను కాపాడుకున్నాం. అనంతపురం నుంచి మాకి వలస దాకా ఎంఎల్ఎం ప్రాపంచిక దృక్పథం విప్లవ రచయితకు గీట్రాయిగా నిగ్గుదేల్చాం. కార్మిక వర్గ రచయితలే, కమ్యూనిస్టు రచయితలే కార్మిక వర్గాన్ని మాత్రమే కాదు అన్ని వర్గాలను విముక్తం చేసే వర్గ పోరాటం చేయగలరు. భావజాల రంగంలో ఐక్య సంఘటన కట్టగలరు. ఫాసిజాన్ని మట్టి కరిపించినట్లే బ్రాహ్మణీయ ఫాసిజాన్ని మట్టి కరిపించగలరు. అది అగ్రగామి రచయితల సంఘంగా భావజాల రంగంలో వర్గ పోరాటాన్ని మరింత దృఢంగా సాగించినప్పుడే సాధ్యం. సాయుధ పోరాట ఎర్రజెండా చిరకాలం వర్ధిల్లుగాక. అమరులకు జోహార్లు. అమరుల ఆశయాల్ని కొనసాగిద్దాం.